నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల మండిపాటు. కేంద్ర పెద్దలను కలిసిన BMS నేతలు. పోలవరంను సందర్శించిన అధికారులు. స్పిల్వే బ్రిడ్జ్ గేట్ పరిశీలన. శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. శ్రీకాళహస్తిలో అఖండ చిత్రం యూనిట్ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు. గొల్లపాలెంలో దారుణం, భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం వేలానికి సిద్ధం చేసిన 4 బొగ్గు గనులను ఆ ప్రక్రియ నుంచి తొలగించి సింగరేణికి అప్పగించాలని BMS అనుబంధ సంస్థ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేసింది. BMS జాతిని నాయకుడు కె లక్ష్మారెడ్డి, కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి పి మాధవ్ నాయక్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అందుకు ప్రహ్లాద్ జోషి సానుకూలంగా స్పందించారని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం గాని సింగరేణి CNMD కానీ వ్యక్తిగతంగా సమస్యను కేంద్రం దృష్టికి తేవడంతో విఫలమయ్యారని ప్రహ్లాద్ జోషి తమతో అన్నట్లు చెప్పారు. ఓకే సార్. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలో సింగరేణి కోల్ మైన్ కార్మిక సంఘం యొక్క ప్రతినిధి బృందం ఈరోజు సాయంత్రం కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారితో కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. సింగరేణిలో 4 కోల్ బ్లాక్లను వేలం లిస్టు నుండి తీసేసి సింగరేణికి కేటాయించాలని చెప్పి విన్నవించడం జరిగింది. సింగరేణికి అనుకూలమైన పరిస్థితులు, వాటికి కేటాయిస్తే ఏ విధంగా లాభదాయకం ఉంటుంది అనేది కూడా స్పష్టంగా మంత్రి గారికి వివరించడం జరిగింది. మంత్రి గారు ఏమన్నారంటే మిగతా ముఖ్యమంత్రులు అంతా కూడా వచ్చి ఢిల్లీలో కలిసి వాళ్ళ సమస్యలన్నీ చర్చిస్తారు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఇంతవరకు రాలేదు. సింగరేణి CMD కూడా వచ్చి కోల్ సెక్రటరీ కలిసి విజ్ఞప్తి చేసిన ఇది లేదు. ఇటువంటి పరిస్థితులలో పర్సనల్గా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం వేరుంటుంది, ఏదో మెయిల్ చేసడం, లెటర్ రాసడం అనేది కేవలం రాజకీయపరం చేసి తెలంగాణ ప్రభుత్వం రాజకీయం ఆడుతుందనేది కూడా మంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా మేము చెప్పిన తర్వాత మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఏమాత్రం అవకాశం ఉన్నా సింగరేణి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం స్పిల్వే బ్రిడ్జ్ గేట్ల పనులను ఇరిగేషన్ సెక్రటరీ KS జవహర్ రెడ్డి, ENC నారాయణరెడ్డి పరిశీలించారు. జరుగుతున్న పనులపై పోలవరం SC నరసింహమూర్తి, E ఆదిరెడ్డి, మెగా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గంగరాజన్ వివరించారు. ఈ కార్యక్రమంలో GM కృష్ణ, AGM రాజేష్ కుమార్, మేనేజర్ మురళి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇక హైదరాబాద్ మాదాపూర్ శిల్పారామంలో 27వ ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ప్రతి సంవత్సరం శిల్పారామం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళాను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహిస్తున్న క్రాఫ్ట్ మేళాలో 500కు పైగా వివిధ రకాలైన హస్తకళ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరికి సాధారణ ధరలతో అందుబాటులో ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత హస్త కళాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. క్రాఫ్ట్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ఎగ్జిబిషన్ 17 రోజులుగా ఈ రోజు నుంచి శిల్పరామం వేదికగా 17 డేస్ ఇక్కడ ఉంటుంది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు ఒక 400 వరకు చేనేత, జూట్, అదేవిధంగా హస్తకళ, అన్ని రకాల చేతి వృత్తులకు సంబంధించినటువంటి నైపుణ్యంతో దాదాపు 400-500 స్టాల్స్ శిల్పారామంలో 17 రోజుల పాటు ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి నేషనల్ అవార్డు గ్రహీతలు, అనేక రంగాల్లో అవార్డు పొందినటువంటి వాళ్ళు దాదాపు 17 మంది అవార్డు గ్రహీతలు ఈ కార్యక్రమం రావడం జరిగింది. మరి కిషన్ రావు గారి ఆధ్వర్యంలో నేషనల్ రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ రీజనల్ డైరెక్టర్ అరుణ్ కుమార్ గారు, నర్సింహ్ గారు, నేషనల్ జూట్ బోర్డు నుంచి వాళ్ళందరూ పర్యవేక్షణలో చేతి వృత్తులను ప్రోత్సహించాలని, వాటిని కాపాడాలని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైనటువంటి శిల్పారామంలో గొప్ప అద్భుతమైనటువంటి ప్రదర్శన 17 రోజుల పాటు ఉంటుంది. ఇక్కడ ఇక శ్రీకాళహస్తీశ్వర దేవాలయాన్ని అఖండ చిత్రం యూనిట్ దర్శించుకుంది. బాలయ్య రాకతో ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకొని అఖండ స్వాగతం పలికారు. విజయవాడ నుండి నేరుగా శ్రీకాళహస్తి చేరుకున్న బాలయ్య, బోయపాటి, నిర్మాత రవీంద్రారెడ్డితో పాటు చిత్రం యూనిట్ స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
ఇక విశాఖ గొల్లలపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి భార్యను దారుణంగా హతమార్చాడు. భార్య మాధవిని భర్త పోలవరపు శివనాగేశ్వరరావు డంబెల్తో దాడి చేసి హతమార్చాడు. తర్వాత తాను కూడా ఉరివేసుకొని హత్య చేసుకున్నాడు. మల్కాపురం పోలీసులు కేజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మార్కెట్ యార్డ్ లో మాదిగ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయాలని జాతీయ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు తెన్నేటి కిషోర్ డిమాండ్ చేశారు. మాదిగలను విద్య, ఉద్యోగ, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో చైతన్యపరుస్తూ పార్లమెంట్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. ఎంపీ కిషన్ రెడ్డి పార్లమెంటు షెడ్యూల్ వర్గీకరణపై ప్రస్తావన తీసుకువచ్చి బిల్లు ప్రవేశపెట్టాలని, లేదంటే రానున్న ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని హెచ్చరించారు. సుదీర్ఘమైనటువంటి పోరాటం, సుదీర్ఘమైనటువంటి ప్రాణ త్యాగాలతో కూడుకున్నటువంటి పోరాటం. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లని షెడ్యూల్ కులాల్లో ఉండబడే అన్ని సామాజిక వర్గాలు అనుభవించాలనే లక్ష్యంతో, ముఖ్యంగా మాదిగలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబడిపోయి ఉన్నారనే లక్ష్యంతో తప్పనిసరిగా మాదిగలకు విద్యా, ఉద్యోగ రంగాలలో ప్రాధాన్యత కలగాలంటే తప్పనిసరిగా షెడ్యూల్ కులాల వర్గీకరణ చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈరోజు మేము పోరాటం చేస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ కానీ చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు బీఏసీ సమావేశంలోనే పార్లమెంటు ప్రారంభం అయ్యే రోజే, ఆ రోజు అన్ని పార్టీల యొక్క బీఏసీ మీటింగ్లో మొట్టమొదటిసారిగా కిషన్ రెడ్డి గారు మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవేళ బీఏసీలో నిర్ణయం తీసుకోకపోతే
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు ఈ యొక్క వర్గీకరణ విషయాన్ని భుజాన్ని వేసుకొని పార్లమెంట్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ద్వారా విషయాన్ని లేవనెత్తి దానికి సంబంధించినటువంటి చట్టబద్ధత కల్పించవలసినటువంటి బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాలి. ఎందుకంటే హుజూరాబాద్ ఎలక్షన్లో కానీ మరి మరొక ఎలక్షన్లో కానీ తెలంగాణ మీటింగులకు వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు మాదిగల మీటింగులకు వచ్చి స్పష్టంగా హామీ ఇచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు హుజూరాబాద్లో కానీ. ఇక గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసికుమారి మీడియా సమావేశం నిర్వహించారు. విద్య, వైద్య, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో కొన్ని లోపాలున్నాయని తులసికుమారి అన్నారు. మధ్యాహ్న భోజనం, పాఠశాల వసతుల ఏర్పాటులో అధికారులు శ్రద్ధ కరువైందన్నారు. దీనిపై బాపట్ల శాసనసభ్యులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలపై, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మున్సిపల్ అధికారులు ప్రకటన జారీ విషయంలో ప్రోటోకాల్ పాటించాలని జిల్లా సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివనారాయణ సూచించారు. మురికి కాలువల్లో మురికి వాసన, దోమలు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మేము చాలా కాలం నుంచి రైజ్ చేస్తున్నాం. వాటి మీద మీరు ఎంతవరకు స్పందిస్తున్నారు? డ్రైనేజీ సిస్టమ్ని ఫస్ట్ బాగు చేయండి. దానివల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. ప్రతి ఇళ్ల ముందు కూడా అలానే ఉంది. మెయిన్ రోడ్లో కూడా చూసుకున్నా కానీ డ్రైనేజీ సిస్టమ్ అలా ఉంది. రోడ్లు బాగలేదు. వీటి మీద దయచేసి మీరు తొందరగా స్పందించి సరైన నిర్ణయం కనుక మీరు తీసుకోబోయే పక్షంలో మేము రేపటి నుంచి మా జనసేన పార్టీ తరఫున వార్డులు తిరుగుతాము. అవన్నీ కూడా ఫోటోలు పెడతాము. ప్రజల నుంచి మేము వాయిస్ తీసుకుంటాము. ప్రతిరోజు కూడా మీరు ఎంత అభివృద్ధి సాధించారనే దాని మీదే మేము రేపటి నుంచి కూడా మా కార్యాచరణ రూపొందించుకుంటాము. మేము ప్రజల్లోకి వెళ్తాము. ప్రజా సమస్యల మీద పోరాడతాం. మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశానుసారం మేము రేపటి నుంచి కూడా ప్రజల మధ్యకి వెళ్తాము. ప్రజా సమస్య ఇంతవరకు మీరు చేసిన వాటి అభివృద్ధికి శ్వేతపత్రం ఒకటి మీరు అధికారికంగా రిలీజ్ చేయాలని చెప్పేసి కొన్న శాసనసభ్యుడిని మేము కోరుతున్నాము. అదేవిధంగా భజన పరులైనటువంటి ఈ అధికారులకు ఒకటే హెచ్చరికిస్తున్నామండి. మీరు ప్రతి యార్డ్లోనూ కూడా పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఎలా తీసుకుంటున్నారు? యార్డ్లో మీకు ఏ ప్రోటోకాల్ ఉంది? ఆ అధికారం మీకు ఎవరిచ్చారు? బాపట్ల పురపాలక సంఘం కమిషనర్ గారిని డైరెక్ట్గా ఇదే ప్రెస్ మీట్ నుంచి అడుగుతున్నాము. మీరు గత సంవత్సర కాలం నుంచి చూస్తున్నాము. మీరు ఇచ్చే యార్డులు ప్రతిలో కూడా బాపట్ల పురపాలక సంఘ వైసీపీ పట్టణ అధ్యక్షుడిని ఫోటో పెట్టినారు. అది ఏ ప్రోటోకాల్? మీరు ఇచ్చే యార్డులో కానీ వేసే ఫ్లెక్సీల్లో కానీ. ఇక ప్రకాశం జిల్లా పర్చూర్ మండలం తిమ్మరాజుపాలెం వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రైవేటు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రయాణికుల సామగ్రి మంటల్లో దగ్ధమైంది. బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డోర్ ఉందో కూడా తెలియదు వాళ్ళకి. కనీసం ఎగ్జిట్ డోర్ ఉన్నట్టయితే ఏంటంటే వెనక నుంచి ముందు ఫైర్ వచ్చింది. వెనక నుంచి ఏంటంటే వాళ్ళు ఎస్కేప్ అవడానికి ఆస్కారం ఉంది. వాళ్ళకి బ్యాక్ సైడ్ ఎగ్జిట్ డోర్ లేదు. ఎగ్జిట్ డోర్ పెట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళకి బెత్తులని ఆక్యుపై చేసేసారు. దానివల్ల ఏంటంటే ఎగ్జిట్ డోర్ ఎలా ఓపెన్ చేయాలి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బొగ్గు గనులపై ప్రైవేటీకరణ కార్మిక సంఘాల మండిపాటు. కేంద్ర పెద్దలను కలిసిన బీఎంఎస్ నేతలు. పోలవరంను సందర్శించిన అధికారులు. స్పిల్వే బ్రిడ్జ్ గేట్ల పరిశీలన. శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ బాబు. శ్రీకాళహస్తిలో అఖండ చిత్రం యూనిట్. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు. గొల్లలపాలెంలో దారుణం. వారిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి. బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్డ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం.